క్లియోపాత్రా 7 థియా ఫిలోపేటర్ క్లుప్తంగా క్లియోపాత్రా ఈజిప్టు చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అత్యధికంగా రాయబడిన, చదవబడిన, చిత్రించబడిన, చర్చించబడిన, విశ్లేషించబడిన, కొన్నిసార్లు అపార్థం చేసుకోబడిన ఈజిప్టు రాజవంశపు మహిళ, ఈజిప్టు రాణి. ఆమె గురించిన విశేషాలు 2 భాగాల టాక్షోగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది మొదటి భాగం. క్రీస్తుపూర్వం 69లో జన్మించి క్రీస్తుపూర్వం 30లో చనిపోయిన క్లియోపాత్రా జీవించిన 39 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించింది. దాదాపు 2050 సంవత్సరాల క్రిందట కేవలం 39 సంవత్సరాలే జీవించిన ఒక చిన్న దేశపు రాణి గురించి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, ఆ కాలానికి ఆమె చేసిన విప్లవాత్మకమైన సాహసాలు కారణం. ఆ సాహసాల్ని, ఈజిప్టుని స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టడానికి ఆమె చూపించిన తెగువని వివిధ కాలాల చరిత్రకారులు వివిధ కోణాల్లో చూశారు, అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. వాటిని ఇదే క్లియోపాత్రా జీవితం అని సిద్ధాంతీకరించారు కూడా. వేల సంవత్సరాలుగా క్లియోపాత్రా జీవితం ఆధారంగా కథలొచ్చాయి, నవలలొచ్చాయి, నాటకాలొచ్చాయి, సినిమాలొచ్చాయి. సుప్రసిద్ధ చిత్రకారులు క్లియోపాత్రా జీవితంలోని సంఘటనల్ని పెయింటింగ్స్గా చిత్రీకరించారు. కొందరి దృష్టిలో క్లియోపాత్రా అంటే తన దేశపు అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ఎన్ని త్యాగాలకైనా వెనుకాడని ఆదర్శ మహిళ. మరికొందరి దృష్టిలో క్లియోపాత్రా అంటే తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించిన స్వార్థపరురాలు. కొందరి దృష్టిలో తన దేశ ప్రజల సౌభాగ్యం కోసం, తన దేశం పరాయి పాలన బారి పడకుండా రక్షించడం కోసం రక్త సంబంధీకుల్ని సైతం లెక్కచేయని త్యాగమూర్తి. మరికొందరి దృష్టిలో అధికారం కోసం ఎన్ని హత్యలకైనా తెగించే ప్రమాదకరమైన రాజవంశీకురాలు. 2 తమ్ముళ్లను హత్య చేయించింది. కొందరి దృష్టిలో 300 సంవత్సరాలుగా తన పూర్వీకులు కాపాడుతూ వచ్చిన ఈజిప్టు సరిహద్దుల్ని రక్షించుకునే క్రమంలో తన అందాన్ని ఎరవేసి ప్రపంచ ప్రసిద్ధ రోమన్ వీరుల్ని సైతం పాదాక్రాంతం చేసుకున్న రాజవంశపు సౌందర్య జ్వాల. జూలియస్ సీజర్, మార్క్ యాంటోనీలు క్లియోపాత్రా వ్యక్తిత్వానికి దాసోహం అన్నారు. ఆమె దేశ ప్రయోజనాల కోసం తమ దేశ ప్రయోజనాల్ని సైతం పణం పెట్టారు. మరికొందరి దృష్టిలో క్లియోపాత్రా కాముకురాలు, తన స్వార్థ ప్రయోజనాల కోసం తన శీలాన్ని సైతం తాకట్టు పెట్టే డేంజరస్ లేడీ. రోమన్ సైనికాధికారులు జూలియస్ సీజర్, మార్క్ యాంటోనీలతో కాపురం చేసింది, సంతానానికి జన్మనిచ్చింది. అధిక శాతం చరిత్రకారులు క్లియోపాత్రా జీవితంలోని కొన్ని కోణాలను మాత్రమే భూతద్దంలో చూపించారు. కానీ ఒక పరిపూర్ణమైన మహిళగా, విప్లవ స్త్రీగా, దేశభక్తురాలిగా, అందమే కాదు అంతకు మించిన ఆలోచనాశక్తి కలిగిన మేధావిగా చూపించే ప్రయత్నాలు తక్కువగా జరిగాయని కొందరి అభిప్రాయం. కొన్ని కత్తులకి 2 వైపులా పదునుండొచ్చు, నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి. క్లియోపాత్రా జీవితంలో మాత్రం పలు కోణాలున్నాయి, పలు పార్శ్వాలున్నాయి. అన్నింటినీ సమగ్రంగా తెలుసుకుంటే కలిగే భావం క్లియోపాత్రా ఈజ్ ఏ మిస్టీరియస్ లేడీ. క్లియోపాత్రా జూలియస్ సీజర్ దగ్గరకు వెళ్లిన సందర్భం, మార్క్ యాంటోనీని తన విలాసవంతమైన నౌక వద్దకు రప్పించుకున్న వైనం, అంతిమ క్షణాల్లో తన ప్రాణాన్ని తానే తీసుకున్న ఉదంతం. కేవలం ఇలాంటి కొన్ని సంఘటనల కోసమైనా క్లియోపాత్రా గురించి కథలు, కవితలు, నాటకాలు, వ్యాసాలు రాసే రచయితలు గత 2000 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నారు. సుప్రసిద్ధ రచయిత షేక్స్పియర్ కూడా క్లియోపాత్రా జీవితం ఆధారంగా 2 నాటకాలు రాశారు. అలాంటి మిస్టీరియస్ రాయల్ లేడీ, రాజవంశపు మార్మిక మహారాణి గురించి మనకున్న పరిమితమైన సమయంలో వీలైనన్ని విశేషాలు అందించే ప్రయత్నం చేస్తాను.
క్లియోపాత్రా గురించి లభ్యమవుతున్న రచనల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి. ఇది 2050 సంవత్సరాల క్రిందటి చరిత్ర. సహజంగానే క్లియోపాత్రా చరిత్ర ఎన్ని రూపాంతరాలు చెంది ఉంటుందో ఊహించుకోవచ్చు ఇన్ని వేల సంవత్సరాల్లో. క్లియోపాత్రా గురించి కేవలం ఆంగ్ల భాషలోనే ఏమాత్రం అతిశయోక్తి లేకుండా వందలాది జీవిత చరిత్రలు పుస్తక రూపంలో లభ్యమవుతున్నాయి. ఇంకా ప్రపంచ భాషలన్నీ కలుపుకుంటే క్లియోపాత్రా గురించి ఖచ్చితంగా వేలాది రచనలు వచ్చుంటాయి గత 2050 సంవత్సరాల్లో. రాసిన రచయిత చూసిన కోణాన్ని బట్టి ఒక్కొక్క పుస్తకం చదివితే క్లియోపాత్రా గురించి ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. నేను 5-6 పుస్తకాలు చదివి విశ్లేషించి క్లియోపాత్రా జీవితంలోని వీలైనన్ని కోణాలను స్పృశించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా 1854లోని పుస్తకాల్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాను. నా టాక్ షోలో చోటు చేసుకోని అనేక అంశాలు మీకు తెలిసుండొచ్చు, లేదా నేను చెప్పే వాటికి భిన్నమైన రూపాంతరాలు మీకు తెలిసుండొచ్చు. ఇది 2050 సంవత్సరాల క్రిందటి చరిత్ర కాబట్టి రూపాంతరాలు సహజం అని మీకు మనవి చేస్తున్నానండి. క్లియోపాత్రా చరిత్ర అంటే క్రీస్తుపూర్వం ఈజిప్టు చరిత్ర కాబట్టి ఆనాటి రాజవంశం గురించి ముందుగా తెలుసుకుందాం. ఈజిప్టు రాజవంశంలో కొన్ని విలక్షణమైన ఆచారాలుండేవి. క్లియోపాత్రా జన్మించిన టోలెమిక్ రాజవంశం ఈజిప్టు రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 332 నుంచి అలెగ్జాండర్ ఈజిప్టుని పర్షియన్ల ఆక్రమణ నుంచి రక్షించిన సమయం నుంచి క్రీస్తుపూర్వం 30లో క్లియోపాత్రా చనిపోయేదాకా అంటే సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలించింది. ఆ వంశంలో కొన్ని తరాలపాటు విచిత్రమైన సంప్రదాయాలుండేవి. రాజవంశపు రక్తం కలుషితం కాకూడదని రాజవంశస్థులు ఇతరుల్ని వివాహమాడేవాళ్లు కాదు. ఈ నియమం వల్ల అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, తండ్రి సవతి కూతుళ్ళు పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు, పిల్లల్ని కనేవాళ్లు. అందుకే టోలెమిక్ రాజవంశవృక్షాన్ని అర్థం చేసుకోవడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. కొంతమంది తల్లులు మేనత్తలవచ్చు, అమ్మమ్మలు పిన్నిలు కావచ్చు, కొంతమంది తండ్రులే మేనమామలు కావచ్చు, ఇంకా గందరగోళంగా ఉండొచ్చు. అంచేత ఈజిప్ట్ టోలెమిక్ రాజవంశంలోని సంబంధ బాంధవ్యాల్ని ఆ కాలపు దృష్టితోనే 2000 సంవత్సరాల క్రిందటి వాళ్ల ఆచార వ్యవహారాల దృష్టితోనే చూడాలి. అలాగే ఈజిప్టు రాజవంశంలోని రాజుల్ని ఫేరోస్ అనేవాళ్లు. మామూలుగా మనకు తెలిసిన రాజుల కంటే శక్తివంతమైన వాళ్లు ఈ ఫేరోస్. వాళ్లు రాజులే, కాని అంతకు మించిన దేవుళ్ళు అని ప్రజలు భావిస్తూ ఉండేవాళ్లు. ఫేరో అంటే దైవాంశ సంభూతుడు అని అప్పటి ప్రజల నమ్మకం. అతడు కేవలం రాజ్యానికే రాజు కాదు, మతగురువు, బోధకుడు, అన్నింటికీ మించి దైవానికి తమకి అనుసంధానకర్త అని ప్రజలు విశ్వసిస్తూ ఉండేవాళ్లు. క్లియోపాత్రా సభ్యురాలైన టోలెమీ రాజవంశంలోని ఇంకొక విలక్షణ లక్షణం ఏమిటంటే ఆ రాజుల పేర్లు కూడా టోలెమీ 1, టోలెమీ 2, టోలెమీ 3 ఇలా నంబర్లతో కొనసాగుతాయి. కొంతమందికి వేరే పేర్లున్నప్పటికీ ఈ నంబర్ల పేర్లే చరిత్రలో ఎక్కువగా కనిపిస్తాయి. మహిళలు కూడా క్లియోపాత్రా, బెరినిస్, ఆర్సినో అని 3 పేర్లు మాత్రమే ఉండేవి. అంటే తరం నుంచి తరానికి నంబర్లు పెరుగుతూ ఉండేవి. ఎలాగా? క్లియోపాత్రా 1, క్లియోపాత్రా 2, క్లియోపాత్రా 3 ఇలాగా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది చరిత్రలో ప్రసిద్ధమైంది క్లియోపాత్రా 7. టోలెమిక్ రాజవంశంలో కొట్టొచ్చినట్లుగా కనిపించే ఇంకొక అంశం రక్త చరిత్ర, దారుణ మారణ కాండల చరిత్ర. సొంత కుటుంబ సభ్యుల్నే ఒకళ్లనొకళ్లు హతమార్చుకోవడం ఆ 300 సంవత్సరాల్లో తరచూ కనిపిస్తుంది. మనం మాట్లాడుకోబోయే క్లియోపాత్రా చరిత్రలో కూడా ఈ అంశాలన్నీ చోటు చేసుకుంటాయండి. ఇది క్లియోపాత్రా వంశం గురించి. అలాగే మన కథాగమనంలో రాబోయే దేశాల గురించి క్లుప్తంగా చెప్తాను. మధ్యధరా సముద్రానికి ఒకవైపు ఈజిప్టు ఉంటే
ఇంకొక వైపు రోమ్, దాని పక్కనే గ్రీస్ రాజ్యాలు ఉంటాయి కదా. ఈజిప్టుకి ఒకవైపు సిరియా ఉంటుంది. క్లియోపాత్రా కథనం ఎక్కువగా ఈజిప్ట్, రోమ్ ఈ రెండు దేశాల మధ్య సాగుతుంది. మధ్యలో సిరియా, గ్రీస్ ఈ దేశాల ప్రసక్తి కూడా వస్తుంది. యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రోతల కోసం ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఈ మ్యాప్ని మీరు ఆలోచనల్లో ఉంచుకుంటే గనక తర్వాత కథనం తేలిగ్గా అర్థమవుతుందండి. ఇదండి కాస్త సుదీర్ఘ ఉపోద్ఘాతం. తరువాతి కథనంలో సందేహాలు రాకుండా ఉండడానికి ఈ వివరణలు అవసరం కాబట్టి కొంచెం విశదంగా చెప్పానండి. ముందుగా క్లియోపాత్రా జన్మించిన టోలెమిక్ రాజవంశం ఈజిప్టుని పరిపాలించే సందర్భం ఎలా మొదలయిందో క్లుప్తంగా తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 330 ప్రాంతాలకు ఈజిప్టు పర్షియన్ల ఆక్రమణలో ఉంది. వాళ్లు ఈజిప్షియన్ల మత విశ్వాసాల్ని గౌరవించేవాళ్లు కాదు. ఈజిప్టు దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఈజిప్టు సంస్కృతి సాంప్రదాయాల్ని సర్వనాశనం చేశారు. ఆ సమయంలో ఎవరైనా సరే తమని పర్షియన్ల బారినుంచి రక్షించేవాళ్లు వస్తారా అని ఈజిప్టు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇంకొక వైపు గ్రీస్ రాజ్యంలో ఉన్న అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా పర్షియన్ల నుంచి తమ రాజ్యానికి అంటే గ్రీస్కి కూడా ప్రమాదముంది అని గమనించాడు. వాళ్లు తమ రాజ్యం మీదకి రాకుండా ఉండాలి అంటే ఆ పర్షియన్లని సమీప రాజ్యాలనుంచి కూడా వెళ్లగొట్టాలి. ఆ ఉద్దేశంతో క్రీస్తుపూర్వం 332లో ఈజిప్టు మీద దండయాత్ర చేశాడు అలెగ్జాండర్. ఏమాత్రం కష్టపడకుండా పర్షియన్లని తరిమెయ్యగలిగాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ విజయం సులభం కావడానికి కారణమేమిటంటే ఈజిప్టు ప్రజలే. వాళ్లే అలెగ్జాండర్ సైన్యానికి సహాయం చేశారు, ఆహ్వానించారు, పర్షియన్లని తరిమెయ్యడంలో తమ వంతు తోడ్పాటు అందించారు. అలెగ్జాండర్ ఈజిప్షియన్ల సంస్కృతి సంప్రదాయాల్ని, మత విశ్వాసాల్ని పునరుద్ధరిస్తానని, రక్షిస్తానని హామీ ఇచ్చాడు. అలాంటి కార్యక్రమాలను ప్రారంభించాడు. అందుకే అలెగ్జాండర్ తమ దేశాన్ని ఆక్రమించుకున్నాడు అనుకునేవాళ్లు కాదు, తమ దేశాన్ని రక్షించాడు అనుకునేవాళ్లు ఈజిప్షియన్లు. ఈజిప్టు రాజ్యంలో మధ్యధరా సముద్రం పక్కన ఒక కొత్త పట్టణానికి రూపకల్పన చేశాడు అలెగ్జాండర్. ఆయన పేరు మీదనే అది అలెగ్జాండ్రియాగా ప్రసిద్ధి చెందింది. తరువాతి సంవత్సరాల్లో ఈ అలెగ్జాండ్రియా నగరం సమీప రాజ్యాలన్నింటికీ ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక కేంద్రమయ్యింది. లక్షలాది పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పడింది. అలెగ్జాండర్ దగ్గర అంగరక్షకుడిగా, ప్రధాన సహాయకుడిగా అప్పటికి పనిచేస్తున్న సోటర్ అనే సైనికాధికారి ఈజిప్టుకి రాజు అయ్యాడు. ఆయనతోనే టోలెమిక్ రాజవంశం మొదలయ్యింది. అందుకే ఆయన్ని టోలెమి I అని పిలవడం మొదలుపెట్టారు. ఇది జరిగింది సుమారుగా క్రీస్తుపూర్వం 331లోనే. అంటే టోలెమిక్ రాజవంశస్థులు ప్రాథమికంగా గ్రీస్ నుంచి వచ్చినవాళ్లన్నమాట. వాళ్లు ఈజిప్టులో పుట్టి పెరిగిన వాళ్లు కాదు. టోలెమీ రాజుల పరంపరలో ప్రత్యేకంగా పేర్కొనదగిన ఒక రాజు టోలెమీ I. ఆయన ఈజిప్టులోని దేవాలయాల్ని పునరుద్ధరించి మత గురువులకు ప్రాధాన్యమిచ్చాడు. వాళ్లందరూ కలిసి ఆయన మంచితనాన్ని ప్రచారం చేస్తూ 3 భాషల్లో ఒక శిలాఫలకాన్ని తయారుచేశారు. దాన్నే రొసెట్టా స్టోన్ అంటారు. ఆనాటి ఈజిప్టు చరిత్రను అధ్యయనం చెయ్యడానికి ఈ రొసెట్టా స్టోన్ కీలకమైన పాత్ర పోషించింది. ఈ టోలెమీ I గురించి ఇంకొక విశేషమేమిటంటే, పక్కనున్న సిరియా నుంచి ఈజిప్టుని రక్షించుకోవడానికి జరిగిన ఒప్పందంలో భాగంగా సిరియా రాజకుమార్తెను పెళ్లాడాడు. ఆమె క్లియోపాత్రా I. అంటే మనం మాట్లాడుకుంటున్న క్లియోపాత్రా VII అనే పేరు ఆ టోలెమీ I దగ్గర ఆయన భార్య క్లియోపాత్రా I నుంచి మొదలైందన్నమాట. ఈ టోలెమిక్ రాజులందరూ 300 సంవత్సరాల పాటు ఈజిప్టుని పక్క రాజ్యాల దాడుల నుంచి రక్షించడమే కాకుండా సంపన్నమైన రాజ్యంగా అభివృద్ధి చేశారు. వాళ్ల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండడమే కాకుండా పంటలు బాగా పండడం, విలువైన బంగారపు గనులు బయటపడడం, వీటన్నింటి వల్ల ఈజిప్టు ఆ రోజుల్లో శక్తివంతమైన రాజ్యం అయింది, ఆర్థికంగా బలవంతమైన రాజ్యం అయ్యింది. ఈ వైభవం
సుమారుగా 250 సంవత్సరాలు కొనసాగింది. క్రీస్తుపూర్వం 80లో టోలెమీ 12 రాజ్యాధికారాన్ని చేపట్టాక పరిస్థితులు తారుమారయ్యాయి. ఎందుకంటే ఈ టోలెమీ 12 అసమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ ఫ్లూటు వాయిద్యంలో మునిగిపోతుండేవాడు తప్ప ప్రజల గురించి పట్టించుకునేవాడు కాదు. పన్నులు ఎక్కువ చేశాడు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అంతర్గతంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. వాటిని అదుపులో పెట్టడం టోలెమీ 12 వల్ల కాలేదు. రోమ్ రిపబ్లిక్ పాలకుల్ని సహాయం అడిగాడు. మీరు నా రాచరికం కాపాడుకోవడంలో సహాయం చేయండి, మీకు మా దేశంలో వసూళ్లయ్యే పన్నుల్లో కొంత శాతం ఇస్తాను అన్నాడు. రోమ్ పాలకులు దానికి అంగీకరించి అవసరమైనప్పుడల్లా సైన్యాన్ని పంపించి టోలెమీ 12 పదవికి అండగా నిలిచారు. అట్లా సహాయం చేసిన రోమ్ సైనికాధికారి పేరు పాంపే. ఈ రోమ్ పాలకులకు లంచాలు ఇవ్వడం కోసమని రోమ్ బ్యాంకర్ల నుంచి అప్పులు కూడా తీసుకున్నాడు ఈ టోలెమీ 12. ఇంతకీ మన కథానాయిక క్లియోపాత్ర ఎక్కడా? ఇప్పుడు ప్రవేశపెడదాం. అందుకోసం టోలెమీ 12 కుటుంబం గురించి తెలుసుకోవాలండి. టోలెమీ 12 పెద్ద కూతురు పేరు బెరినీస్ 4. రెండో కూతురు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్లియోపాత్రా 7. క్లియోపాత్రాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. వాళ్ల పేర్లు సందర్భాన్ని బట్టి పరిచయం చేస్తాను. క్లియోపాత్రా పుట్టింది క్రీస్తుపూర్వం 69లో. ఆమె తల్లి ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. చాలామంది చెప్పేది బహుశా క్లియోపాత్రా 5, మనం మాట్లాడుకునే క్లియోపాత్రాకి తల్లి అయి ఉండాలి అని. మిగతా వాళ్లల్లో కూడా క్లియోపాత్రా అక్క తల్లి వేరు, తమ్ముళ్ళు చెల్లెల తల్లి వేరు. అంటే క్లియోపాత్రా తండ్రికి 3 భార్యల ద్వారా 5 సంతానం జన్మించారన్నమాట. క్లియోపాత్రా చిన్నతనం నుంచి చాలా తెలివయింది. వాళ్లుండే అలెగ్జాండ్రియా నగరం అప్పటికే గొప్ప మేధావుల నిలయంగా పేరు తెచ్చుకుంది. క్లియోపాత్రాకి అలాంటి మేధావుల దగ్గర విద్య నేర్చుకునే అవకాశం లభించింది. అంతకుముందు ఏ రాజవంశ బాలిక నేర్చుకోనన్ని పాఠ్యాంశాలు అంటే సబ్జెక్ట్స్ నేర్చుకుంది. ఈజిప్టు పురాతన చరిత్ర, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, ముఖ్యంగా వైద్యశాస్త్రం, వీటన్నింటితో పాటు 7-8 భాషలు కూడా నేర్చుకుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే అంతకుముందు వరకు ఈజిప్టుని పరిపాలించిన టోలెమిక్ రాజులెవ్వరూ ఈజిప్షియన్ భాషలో పరిపాలనను కొనసాగించలేదు. వాళ్ల పూర్వీకుల మాతృభాష అయిన గ్రీకులోనే వ్యవహారాలు నడిపిస్తూ ఉండేవాళ్లు. ఈజిప్షియన్ భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్న తొలి టోలెమిక్ రాజవంశస్థురాలు మనం మాట్లాడుకుంటున్న క్లియోపాత్రానే. చిన్నప్పట్నుంచే క్లియోపాత్రాలోని రాచరికపు లక్షణాలు గమనించాడేమో తండ్రి టోలెమీ 12 ఆమెకు రాజనీతి శాస్త్రంలోనూ బహిరంగ సమావేశాల్లో మాట్లాడ్డంలోనూ ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఇట్లా క్లియోపాత్రా ఎదుగుతూ ఉండగా ఆమెకు 14 సంవత్సరాల వయసులో తండ్రి పాలన నానాటికీ తీసికట్టు అన్నట్లు అధ్వాన్నమైపోయింది. ప్రజలు అలెగ్జాండ్రియా కోటను ముట్టడించారు. క్లియోపాత్రా తండ్రిని రాజ్యం విడిచి వెళ్ళిపొమ్మని హెచ్చరించారు. గతిలేక క్లియోపాత్రాని, ఆమె చెల్లెల్ని తీసుకుని గ్రీసు మీదుగా రోమ్కి పారిపోయాడు టోలెమీ 12 అంటే క్లియోపాత్రా తండ్రి. ఆ సమయంలో రోమ్ ఇంకా సామ్రాజ్యం కాలేదు, అంటే ఎంపైర్ కాదు, రిపబ్లిక్ గానే ఉంది. కొంతమంది సభ్యులున్న సెనేట్ సభ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేది. తమ సైనికుల్ని అదుపులో ఉంచుకుని పక్క రాజ్యాలను ఆక్రమించుకునే సైనికాధికారుల్ని జనరల్స్ అనేవాళ్లు. అలాంటి వాళ్లల్లో ఆ సమయానికి ముఖ్యులు జూలియస్ సీజర్, పాంపే, క్రాసస్. ఈ పాంపే అనే సైనిక నాయకుడికే లంచాలు పంపిస్తూ ఉండేవాడు క్లియోపాత్రా తండ్రి. అతనే క్లియోపాత్రా తండ్రికి పిల్లలిద్దరికీ ఆశ్రయం ఇచ్చాడు. రోమ్ నాయకులతోటి బేరసారాలు మొదలుపెట్టాడు క్లియోపాత్రా తండ్రి. మీరు మళ్ళీ నన్ను నా రాజ్యానికి రాజుని చెయ్యండి, మీరే సరాసరి ట్యాక్సులు వసూలు చేసుకుందురుగాని అని ఇంకా రకరకాలుగా వాళ్లకి ఆదాయం వచ్చేలాగా చూస్తానని వాగ్దానాలు చేశాడు. ఇలా వీళ్లు రోమ్లో ఉండగా అక్కడ ఈజిప్టులో ఏం జరుగుతోందో చూద్దాం. టోలెమీ 12 పిల్లలిద్దరినీ తీసుకుని దేశం విడిచి పారిపోగానే
స్థానిక పెద్దల సహకారంతో పెద్ద కూతురు బెరినీస్ IV సింహాసనాన్ని ఆక్రమించుకుంది. ఆ అసమర్థుడి కంటే ఎవరైనా పర్వాలేదు అని ప్రజలు అంగీకరించారు. ఆ కాలంలో ఈజిప్టులో ఆడవాళ్లు రాజ్యాధికారాన్ని చేపట్టడం చాలా అరుదు. బెరినీస్ లాగా ఎవరైనా అనుకోకుండా రాణి అయినప్పటికీ వాళ్లు ఒక్కళ్లే పాలన కొనసాగించకూడదు, పక్కన ఒక మగవాడు ఉండి తీరాలి. అందుకోసమని సిరియా రాజకుమారుణ్ణి బెరినీస్ పెళ్లి చేసుకుంది అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే పెళ్లైన కొద్ది నెలలకే అతడు అసమర్థుడు అని తిప్పి సిరియాకి పంపించేసింది. రాజాస్థానంలోని మంత్రులు వారించినా కాని వినకుండా ఒక్కర్తే పరిపాలన కొనసాగించింది బెరినీస్. ఆమె కూడా రోమ్ నగరం నాయకులకి వర్తమానం పంపించింది. మీకు కావలసినంత ధనం ఇస్తాను, నేనే రాణిలాగా కొనసాగించండి, మా నాన్నని మళ్లీ ఈ దేశంలోకి పంపించొద్దు అని. ఇది తెలుసుకున్న రోమ్లో ఉన్న టోలెమీ XII ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన పదవికి సొంత కూతురే ఎసరు పెడుతోందని ఆవేశంతో ఊగిపోయాడు. కూతురు రాయబారానికి పంపించిన 100 మంది బృందానికి నాయకుణ్ణి విషం పెట్టి చంపించాడు. మిగతా వాళ్లను కూడా రోమ్ చేరడానికి ముందే హతమార్చాడు టోలెమీ XII, అంటే క్లియోపాత్రా తండ్రి. రోమన్ జనరల్స్, ముఖ్యంగా పాంపే మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అంతవరకు అప్పులిచ్చిన రోమ్ వర్తకులు కూడా ఎలాగోలాగా ఈయన్ని ఈజిప్టు సింహాసనం మీద కూర్చోబెట్టండి, మా అప్పులు చాలా వసూలు చేసుకోవాలి అని రోమ్ నాయకులతోటి సంప్రదింపులు జరిపారు. వీటన్నింటి వల్ల ఎలాగైతే రోమ్ సైన్యం టోలెమీ XIIని, క్లియోపాత్రాని, ఆమె చెల్లెల్ని వెంటపెట్టుకుని తీసుకెళ్లి అలెగ్జాండ్రియా కోటకి చేర్చారు. ప్రతిఘటించబోయిన బెరినీస్ సైన్యాన్ని ఓడించి బెరినీస్ని బంధించి టోలెమీ XIIకి మళ్లీ ఈజిప్టు రాజ్యాన్ని ఇచ్చేశారు. టోలెమీ XIIకి ఇంకేమీ ఆపద రాకుండా ఉండడానికని 2000 మంది రోమన్ సైనికుల్ని అలెగ్జాండ్రియాలోనే ఉంచారు రోమన్ పాలకులు. ప్రజలు ఎవరైనా తిరుగుబాటు చేస్తే అణచివేయడం ఆ సైన్యం బాధ్యతన్నమాట. ఈసారి తాను రాజు అవగానే సరాసరి రోమ్ అధికారుల్నే తన రాజ్యంలో ఆర్థిక మంత్రులుగా చేసి వాళ్లనే ట్యాక్సులు వసూలు చేసుకోండి అన్నాడు టోలెమీ XII. బందీ అయిన పెద్ద కూతురు జీవించి ఉంటే ఎప్పటికైనా తన ఉనికికే ప్రమాదమని ఆమెను గొంతు కోయించి హత్య చేయించాడు. అంటే తండ్రే కూతుర్ని హత్య చేయించాడన్నమాట. తండ్రి కూతుర్ని హత్య చేయించడం, భార్య భర్తను చంపించడం, అక్క తమ్ముణ్ణి సముద్రం పాలు చేయడం ఇలాంటివన్నీ చాలా సహజం ఆనాటి రాజరిక వ్యవస్థలో, ముఖ్యంగా ఈజిప్షియన్ టోలెమిక్ రాజవ్యవస్థలో. ఒకసారి పెద్ద కూతుర్ని వదిలించుకున్నాక టోలెమీ XII తన తదనంతరం రెండో కూతురు క్లియోపాత్రా VII, ఆమె పెద్ద తమ్ముడు టోలెమీ XIIలు ఈజిప్టుకి రాజ్యపాలకులుగా నిలుస్తారు అని విల్లు రాశాడు. అది కూడా రోమన్ పాలకుల సమక్షంలో. ఆ తర్వాత ఏడాదికి అనారోగ్యంతో మరణించాడు టోలెమీ XII, అంటే క్లియోపాత్రా తండ్రి. ఇది జరిగింది క్రీస్తుపూర్వం 51లో. అప్పటికి క్లియోపాత్రా వయసు 18 సంవత్సరాలు. ఆ విధంగా అంత చిన్న వయసులో ఈజిప్టుకి రాణి అయ్యింది క్లియోపాత్రా. ఆమె తమ్ముడు టోలెమీ XIIకి వయసు 10 ఏళ్లు. తండ్రి విల్లు ప్రకారం, ఈజిప్టు రాజరిక సంప్రదాయం ప్రకారం ఒక మగవాడు పక్కన ఉండాలి కాబట్టి ఆమె తన తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది. వయసుల్లోని వ్యత్యాసం రీత్యా కాపురం చెయ్యకపోయినా క్లియోపాత్రా తమ్ముడే ఆమెకు మొదటి భర్త అయ్యాడన్నమాట. రాణి అవడమైతే అయ్యింది కాని క్లియోపాత్రా సింహాసనం అధిరోహించేసరికి ఈజిప్టు ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. రాజ్యంలో కొంత భాగం కరువు కోరల్లో చిక్కుకుంది. మరొకవైపు లోతట్టు ప్రాంతాల్లో వరదలతో పంటలు నాశనమవుతున్నాయి. తండ్రిని కాపాడ్డానికొచ్చి ఈజిప్టులోనే తిష్టవేసిన రోమన్ సైనికుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. తండ్రి చేసిన కోట్లాది నాణేల అప్పుల భారం క్లియోపాత్రా మీద పడింది. వీటన్నింటికి తోడు ప్రజల్లో రాజుల పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ముందుగా ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ముఖ్యం అనుకుంది క్లియోపాత్రా. ఈజిప్టులోని ఒక దేవాలయంలో తెల్ల శరీరం, నల్ల తల ఉన్న ఎద్దుని పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన ఒక ఎద్దు చనిపోతే తను అలాంటి ఎద్దుని దేవాలయానికి
బహూకరించే ఉత్సవానికి వెళ్లడం జరిగింది క్లియోపాత్ర. రాజులాగా పురుషవేషం వేసుకుని వెళ్ళింది. ఆ ఉత్సవానికి హాజరైన ఈజిప్షియన్లందరికీ ఆమె పట్ల గౌరవం పెరిగింది. తండ్రిలాగా కాకుండా తమలో ఒకరుగా కలిసిపోతోంది అని ఈజిప్షియన్లు సంతోషించారు. అయితే ఆ సమయానికి ఆమెతో సింహాసనం పంచుకున్న తమ్ముడున్నాడు కదా, వయసులో చిన్నవాడు కాబట్టి అతడి తరఫున సలహాదారులుండేవాళ్లు. వాళ్లంతా అతడికి చదువు చెప్పిన గురువులే. వాళ్లకి క్లియోపాత్ర ఒక్కర్తే ఎదగడం ఇష్టం లేదు. వాళ్లు సైన్యంలో కొంతమందిని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన క్లియోపాత్ర వాళ్లని అదుపులో పెట్టింది. తమ్ముడికి అధికారాలు తగ్గించేసింది. నాణేల మీద తమ్ముడి బొమ్మ వద్దు అని ఆజ్ఞలు జారీచేసింది. రాజపత్రాల్లో కూడా అతడి ముద్ర అనవసరం అని చట్టం తీసుకొచ్చింది. తన అక్క తన తండ్రికి చేసిన ద్రోహం గుర్తుంది కదా, ఇప్పుడు తమ్ముడి వల్ల తనకి అలాంటి ప్రమాదం రాకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది క్లియోపాత్ర. ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేశారు తమ్ముడి పక్కన ఉండే సలహాదారులు. కొన్నిసార్లు రాజపత్రాలు క్లియోపాత్రాకి చేరడానికి ముందే వాటిని అడ్డుకుని చట్టాన్ని ధిక్కరించి మరీ తమ్ముడితో ఆమోదముద్ర వేయించడం మొదలుపెట్టారు. ఈ అధికార పోరాటం 2 ఏళ్లు కొనసాగింది. ఈలోగా రాజ్యంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉంది క్లియోపాత్ర. 2 ఏళ్ల తర్వాత క్రీస్తుపూర్వం 49లో తమ్ముడి సలహాదారుల కుట్రకు లొంగిపోక తప్పలేదు. వాళ్లకి మద్దతునిచ్చే సైనికులు క్లియోపాత్ర తరఫున ఉన్న సైనికుల్ని బందీలుగా చేసి క్లియోపాత్రాని మట్టుబెట్టాలి అని చూశారు. క్లియోపాత్ర తన చెల్లెల్ని, కొంతమంది మద్దతుదారుల్ని వెంటబెట్టుకుని ఒక అర్ధరాత్రిపూట అలెగ్జాండ్రియా కోట నుంచి తప్పించుకుని దేశం వదిలి పారిపోవాల్సొచ్చింది. మైళ్లకి మైళ్లు ఎడారులు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ సిరియా చేరుకుంది. సిరియాలోని ఆ భాగం అప్పటికీ రోమ్ అధీనంలో ఉంది. రోమ్ పాలకులతోటి ఆమెకు సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి అక్కడ క్షేమంగానే ఉంది. పైగా తన తల్లి పూర్వీకులు అంటే క్లియోపాత్రా సిరియన్ మహిళే కదా, ఒక విధంగా అది కూడా క్లియోపాత్రా దేశం లాంటిదే. తనకున్న రాజకీయ సంబంధాలతో కొత్త సైన్యాన్ని కూడగట్టుకుంది క్లియోపాత్ర. కొన్ని నెలల కృషి తర్వాత తగినంత బలం ఉంది అని రూఢి చేసుకున్నాక ఈజిప్టు మీదికి దండయాత్ర ప్రారంభించింది. తనని తరిమేసిన తమ్ముడు మరియు భర్త అంతం చూడడానికి. అప్పటి ఈజిప్టు రాజు టోలెమీ 13 అంటే క్లియోపాత్రా భర్త, తమ్ముడు, అతడి సైన్యం సమర్థవంతంగా ఈజిప్టు సరిహద్దుల్లోకి రాకుండా క్లియోపాత్రా సైన్యాన్ని నిరోధించగలిగింది. తరువాతి వ్యూహం కోసమని క్లియోపాత్ర తన సైన్యంతో నైలు నదీ తీరంలో విడిది చేసింది. ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఇంతవరకు జరిగిన పరిస్థితిని సమీక్షిద్దాం. ఈజిప్టులో 11 ఏళ్ల టోలెమీ 13 సింహాసనం మీద ఉన్నాడు. అతడి సలహాదారులు రాజ్యాన్ని పాలిస్తున్నారు. అతడి అక్క, భార్య అంటే మనం మాట్లాడుకునే క్లియోపాత్ర రాజ్యం నుంచి పారిపోయి సిరియాలో బలపడి సైన్యాన్ని తీసుకుని బయటనుంచి దండెత్తి వస్తూ నైలు నదీ తీరంలో ఉంది. ఇదండి పరిస్థితి. వీళ్ళనిక్కడుంచి మనం ఒకసారి రోమ్కి వెళ్ళి చూద్దాం రండి. అప్పటికీ రోమ్లో కూడా అంతర్యుద్ధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. రోమ్ని పాలిస్తున్న ప్రధాన పాలకుల్లో ఇద్దరైన పాంపే, జూలియస్ సీజర్ వాళ్ల మధ్య యుద్ధం ముదిరింది. జూలియస్ సీజర్ సైనికులు పాంపే సైనికుల్ని మట్టి కరిపించారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పాంపే ఈజిప్టుకి పారిపోయాడు. ఎందుకంటే అంతవరకు తనే వాళ్లకి మద్దతునిస్తున్నాడు, పైగా వాళ్లే తనకి లంచాలిచ్చింది కూడాను. అయితే అతడికి ఆశ్రయం ఇస్తే జూలియస్ సీజర్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని ఈజిప్టు రాజసలహాదారులు పాంపేని శిరచ్ఛేదం చేశారు. శరీరాన్ని ఖననం చేసేసి తలని భద్రపరిచారు సీజర్కి పంపించడానికి. పాంపే ఈజిప్టు పారిపోవడం గురించి తెలుసుకున్న రోమన్ పాలకుడు, సైనికాధికారి జూలియస్ సీజర్ ఈజిప్టుకి చేరుకుని అలెగ్జాండ్రియాలోని రాజప్రాసాదంలో విడిది చేశాడు. పాంపే శిరస్సుని అతడికి బహుమతిగా పంపించారు ఈజిప్టు రాజసలహాదారులు. సలహాదారులు ఎందుకంటున్నానంటే అప్పటి రాజు టోలెమీ 13 ఇంకా చాలా చిన్నవాడు కాబట్టి. పాంపే తన చేతిలో ఓడిపోయినప్పటికీ ఒకప్పటి తన మిత్రుడి శిరస్సు చూడగానే జూలియస్ సీజర్ జీర్ణించుకోలేకపోయాడు.
ఈజిప్టులో అంతర్యుద్ధానికి పరిష్కారం కనుక్కోవడం అతడి ధ్యేయం. ఎందుకంటే ఈజిప్టు నుంచి ఆర్థికంగా రోమ్కి బోలెడంత రావాల్సి ఉంది. క్లియోపాత్రా సైన్యం ఈజిప్టు బయట నైలు నదీ తీరంలో ఉంది అని జూలియస్ సీజర్కి తెలుసు. ఆమెను తమ్ముణ్ణి కూర్చోబెట్టి ఇద్దరికీ సంధి చెయ్యాలి అని జూలియస్ సీజర్ ఆలోచన. ఇది ఇలా ఉండగా మళ్ళా మనం క్లియోపాత్రా క్యాంప్కి వెళ్లి చూద్దాం అక్కడేం జరుగుతోందో. జూలియస్ సీజర్ అలెగ్జాండ్రియాలో మకాన్ చేశాడు అన్న విషయం క్లియోపాత్రాకు తెలిసింది. ఆయన ఏ ప్రణాళికతో వచ్చాడో తనకు తెలీదు. అదేదైనా సరే తనకి అనుకూలంగా మలుచుకోవాలి. తమ్ముడి దగ్గర్నుంచి మళ్లీ ఈజిప్టు సింహాసనాన్ని చేజిక్కించుకోవాలి. ఇది సాధించి తీరాలి అని దృఢ నిర్ణయం తీసుకుంది క్లియోపాత్రా. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ్ముడి సైన్యం అంటే అప్పటి ఈజిప్టు ప్రభుత్వ సైన్యం పహరా కాస్తున్న సరిహద్దుల్ని ఛేదించుకుని జూలియస్ సీజర్ని తను కలుసుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారం, అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం. ముందుగా కొంతమంది రహస్య గూఢచారుల్ని అలెగ్జాండ్రియాలోని జూలియస్ సీజర్ దగ్గరకు పంపించింది. 52 సంవత్సరాల జూలియస్ సీజర్ అప్పుడే తన సహపాలకుడు పాంపేని ఓడించొచ్చాడు కదా, విజయ విశ్వాసంతో ఉన్నాడు. అతడికున్న బలహీనత అందమైన స్త్రీ. అప్పటికే 2-3 పెళ్లిళ్లైనప్పటికీ రాజవంశ స్త్రీలంటే విపరీతమైన ఆకర్షణ, వాళ్లకోసం ఏదైనా చేస్తాడు. ఈ విషయాలన్నింటినీ క్లియోపాత్రాకి చేరవేశారు గూఢచారులు. క్లియోపాత్రా 21 సంవత్సరాల పగబట్టిన పడుచు. భర్తైన తమ్ముడిమీద, తను రాజ్యం వదిలి రావడానికి కారణమైన అతడి సలహాదారుల మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తన మేధస్సుకు పదును పెట్టింది. రాజ్యం కోసం తనని తాను సమర్పించుకోవడానికి సిద్ధపడింది. కాని ఈజిప్టు రాజ్యంలోకి ప్రవేశించేదెలాగా? తనకోసం ఆకలిగొన్న సింహాల్లాగా చూస్తున్న సైనికుల బారినుంచి తప్పించుకుని అలెగ్జాండ్రియాకి ఎలా వెళ్లాలి? అప్పుడేం చేసిందంటే, తన అనుయాయుల్లో నమ్మకమైన సేవకులతోటి ఖరీదైన టర్కీ తివాచీ తెప్పించింది. తనని ఆ తివాచీలో చుట్టగా చుట్టి తను కనిపించకుండా జూలియస్ సీజర్కి ఆ తివాచీ బహుమతి అనే నెపంతో అలెగ్జాండ్రియా నగరంలోకి తీసుకెళ్లమని చెప్పింది. తివాచీ అలెగ్జాండ్రియా భవనం ద్వారానికి రాగానే ద్వారపాలకులు అడ్డగించారు. లోపల శబ్దం రాకుండా ఊపిరి పిలుస్తున్న క్లియోపాత్రా క్షణకాలం శ్వాస బంధించింది. తివాచీ మోస్తున్న భటులు చెప్పారు, ఇది జూలియస్ సీజర్కి ప్రత్యేకంగా టర్కీ నుంచి తీసుకొస్తున్నాము అని. జూలియస్ సీజర్ పేరు వినగానే భటులు మారు మాట్లాడకుండా వాళ్లని లోపలికి పంపించారు. రాజప్రాసాదంలోని విడిది గృహంలో ఉన్న జూలియస్ సీజర్ ముందుకి ఆ టర్కీ తివాచీని తీసుకెళ్లి దాన్ని దొర్లించారు భటులు. ధగధగలాడుతున్న ఆ తివాచీ ఎవరు పంపించారా అని ఆసక్తిగా చూస్తున్నాడు జూలియస్ సీజర్. తివాచీ పొరలు పొరలుగా విడిపోతూ దొర్లుతోంది. తివాచీ పూర్తిగా విడిపోయింది. అద్భుత సౌందర్యరాశి క్లియోపాత్రా బయటకొచ్చింది. జూలియస్ సీజర్ ముందు మోకరిల్లింది. నేను నీదాననే అన్న నిశ్శబ్ద సందేశాన్ని పంపిస్తూ. కళ్ల ఎదుట రాసిపోసిన వెన్నెల, వజ్రాలు పొదిగిన సౌందర్య శిల్పం, మేలిమి బంగారు కాంతులు వెదజల్లే జగదేక సుందరి జూలియస్ సీజర్ క్లియోపాత్రాని చూడడం అదే మొదటిసారి. ఆ మొదటి చూపే ఈజిప్టు చరిత్రలో ఒక మలుపు, రోమన్ చరిత్రలో మరొక మలుపు అయ్యింది. క్లియోపాత్రా మనసులో మాట చెప్పింది, నీకేం కావాలో తీసుకో, నా సింహాసనం మళ్లీ నాకు దక్కేలా చెయ్యి అని. జూలియస్ సీజర్కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సందిగ్ధత లేదు ఇంకా. ఇలా జూలియస్ సీజర్, క్లియోపాత్రాలు రాజప్రాసాదంలో ఉండగా సింహాసనం మీదనున్న క్లియోపాత్రా తమ్ముడు భర్త టోలెమీ 13 అతనికి తన అక్క, భార్య దొంగతనంగా రాజప్రాసాదంలోకి వచ్చింది అని తెలిసింది. అప్పటికి అతని వయసు 15 సంవత్సరాలు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు. కొంతమంది సైనికుల్ని వెంటబెట్టుకుని అలెగ్జాండ్రియా కోటని ముట్టడించడానికి బయలుదేరాడు. కాని రోమన్ వీరుడు జూలియస్ సీజర్ ఆ టోలెమీ 13ని సమర్థవంతంగా నిరోధించగలిగాడు. అక్కా తమ్ముళ్లనిద్దరినీ, అంటే భార్యాభర్తలు కూడా కదా, వాళ్లని రాజసలహా మండలి ముందు ప్రవేశపెట్టాడు. వాళ్ల నాన్న రాసిన విల్లు ప్రకారం ఇద్దరూ కలిసి రాజ్యాధికారాన్ని పంచుకోవాలి. అందులో క్లియోపాత్రా వయసులో పెద్దది కాబట్టి ఆమె రాణిగా కొనసాగాలి అని తీర్పు చెప్పాడు. రాజసలహా మండలి ఆమోదించింది.
అప్పటికి దాదాపు సంవత్సరంగా సింహాసనం మీదనున్న టోలెమీ 13 తాను మోసపోతున్నాను అని తెలుసుకున్నాడు. రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఈసారి తన పూర్తి సైన్యాన్ని సమీకరించాడు. తన తండ్రి కాపాడ్డానికి అలెగ్జాండ్రియాలో ఉన్న రోమన్ సైనికుల్ని కలుపుకున్నాడు. వాళ్లు జూలియస్ సీజర్ చేతిలో ఓడిపోయిన పాంపే పంపినవాళ్లు కాబట్టి జూలియస్ సీజర్కి వ్యతిరేకంగా పోరాడ్డానికి సిద్ధమయ్యారు. ఇట్లా మొత్తం 20,000 మంది సైనికులు అలెగ్జాండ్రియా రాజప్రాసాదాన్ని ముట్టడించారు. జూలియస్ సీజర్ తనతో తెచ్చుకున్న 4,000 మంది సైన్యంతోనే వాళ్లని ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభించాడు. పోరాటం కొన్ని వారాలు నడిచింది. అన్ని రోజులు జూలియస్ సీజర్, క్లియోపాత్రాలు ఆ ప్రాసాదంలోనే బందీలయ్యారు. వాళ్ల అనుబంధం శారీరక సంబంధంగా మారింది. క్లియోపాత్ర ఇంకో విధంగా కూడా ఆలోచించింది. సీజర్ ద్వారా సంతానాన్ని కంటే తన స్థానం పదిలమవుతుంది. రోమ్లో కూడా తన సంతానానికి భాగం దక్కుతుంది. అందుకని జూలియస్ సీజర్కి భార్య కాని భార్యగా కొనసాగడానికి నిర్ణయించుకుంది. అలెగ్జాండ్రియా రాజభవనం చుట్టూ ఈ పోరాటం జరుగుతూ ఉండగా క్లియోపాత్ర చెల్లెలు అంటే టోలెమీ 13కి మరొక అక్క ఆర్సినో ఆమెకు కొంతమంది సైనికాధికారులు మద్దతునిచ్చి ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టారు. వాళ్లకి గొడవ జరుగుతోంది. ఈ మధ్యలో ఈమె రాణి అవుతుంది అని. ఇప్పుడు ఆ టోలెమీ 13 అనే 15 సంవత్సరాల కుర్రవాడి ముందునున్న సమస్యలేమిటి? ఒకవైపు జూలియస్ సీజర్ని ఎదుర్కొనడం, క్లియోపాత్రాన్ని తరిమికొట్టడం, ఇంకొక వైపు తను లేని సమయంలో సింహాసనాన్ని ఆక్రమించిన ఇంకో అక్కతో సంప్రదింపులు జరపడం. అతడి మీద ఒత్తిడి పెరిగింది. సింహాసనం మీదున్న అక్క సైనికుల్ని, తన సైనికుల్ని కలిపి జూలియస్ సీజర్ మీద పోరాడాలి అని నిర్ణయించుకున్నారు. ఈలోగా జూలియస్ సీజర్ రోమ్ నుంచి అదనపు బలగాల్ని రప్పించాడు. వాళ్లని నిరోధించడానికి టోలెమీ 13, ఆర్సెనీలు ఇద్దరి సైన్యాలు నైలు నదీ తీరం వైపు వెళ్లారు. వాళ్ల వెనకాల జూలియస్ సీజర్ వెళ్లాడు. క్లియోపాత్ర మాత్రం రాజభవనంలోనే ఉండిపోయింది. ఇదంతా క్రీస్తుపూర్వం 47లో జరిగింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ నైలు నదీ యుద్ధం అని కూడా అంటారండి. జూలియస్ సీజర్ యుద్ధ వ్యూహాల ముందు టోలెమీ 13, ఆర్సెనీల సైన్యాలు ఓటమి అంగీకరించక తప్పలేదు. టోలెమీ 13 పరారయ్యే క్రమంలో నైలు నదిలో మునిగిపోయాడు అంటారు కొంతమంది, జూలియస్ సీజరే ముంచేశాడు అంటారు కొంతమంది. మొత్తానికి క్లియోపాత్ర తమ్ముడు టోలెమీ 13 అలా అంతమైతే ఆమె చెల్లెలు అంటే కొన్ని రోజులపాటు సింహాసనం మీద కూర్చున్న ఆర్సెనీని బందీగా పట్టుకున్నాడు జూలియస్ సీజర్. తర్వాత ఆమెకు సంకెళ్లు వేసి రోమ్కి తీసుకెళ్లి రోమ్ ప్రజల ముందు బహిరంగంగా పెరేడ్ చేయించి దేశ బహిష్కరణ చేశాడు సీజర్. ఇవన్నీ జరుగుతున్న రోజుల్లో క్లియోపాత్ర రాజభవనంలోనే ఉండిపోయింది. ఎందుకంటే అప్పటికీ ఆమె గర్భవతి. ఆటంకాలన్నీ తుడిచేశాక క్లియోపాత్రాని మళ్లీ రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు సీజర్. ఇది జరిగింది క్రీస్తుపూర్వం 47లోనే కదా. అంటే క్లియోపాత్ర వయసు 22 సంవత్సరాలు. ఇప్పుడు క్లియోపాత్ర ఈజిప్టుకి రాణి మాత్రమే కాదు, రోమన్ పాలకుడికి సహచరి కూడా. రోమ్ నుంచి షరతుల్లేని సహాయం లభిస్తుంది. అయితే ముందుచూపుగా జూలియస్ సీజర్ క్లియోపాత్ర రెండో తమ్ముడు టోలెమీ 14ని ఆమెకు సహపాలకుడిగా నియమించాడు. వాళ్ల నాన్న విల్లు ప్రకారం. మరి ఆచారం ప్రకారం 12 ఆ టోలెమీ 14 తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది క్లియోపాత్ర. అది కేవలం రాజరికాన్ని నిలబెట్టుకునే వివాహమే తప్ప తన సంబంధాన్ని మాత్రం సీజర్తోటే కొనసాగించింది క్లియోపాత్ర. ఇంత పోరాటం జరిగిందండి క్లియోపాత్ర రెండోసారి గద్దెనెక్కడం వెనకాల. అయితే ఈసారి నుంచి మరొక 17 సంవత్సరాల పాటు క్లియోపాత్ర మరణించేదాకా ఈజిప్టులో ఈ స్థాయి అంతర్యుద్ధాలు ఏమీ జరగలేదు. తననుకున్నవి చాలా వరకు సాధించగలిగింది ఆ తర్వాత కొనసాగిన తన పాలనలో క్లియోపాత్ర. ఇప్పుడు రోమ్ తోటి ఆమె బంధం మరింత బలపడింది. రోమ్ రిపబ్లిక్ తమని ఆక్రమించుకుంటుందేమో అన్న భయం లేదు. పక్కనున్న సిరియా రాజ్యంతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంది. ఈజిప్టు ప్రజలందరూ క్లియోపాత్రాకి మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా ఆమె ఈజిప్టు భాషలో సంభాషించడం వాళ్లకి దగ్గర చేసింది. తన కొలువులో కూడా పేరొందిన మేధావుల్ని చేర్చుకుని
విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు రోమ్కి కోట్ల కోట్ల అప్పులు పంపించాల్సిన అవసరం లేదు కాబట్టి రాజ్యంలో ఆర్థిక పరిస్థితుల్ని ఒక కొలిక్కి తెచ్చింది. ప్రభుత్వంలో అవినీతిని రూపుమాపింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం మీద ఈజిప్టు ప్రజలందరికీ ఆరాధ్య దైవం అవడమే కాకుండా అంతకు ముందు తరాలతో పోలిస్తే 10 ఏళ్లు పైగా స్థిరమైన పాలన అందించిన రాణిగా చరిత్రలో నిలిచిపోయింది క్లియోపాత్ర. అయితే అది అంత సులువుగా సాధ్యం కాలేదండి. తరువాతి సంవత్సరాల్లో మరొక ఉపద్రవాన్ని అధిగమించి మరొకసారి తనని తాను మరొక రోమన్ సైనికాధికారికి అర్పించుకుని. ఆ విశేషాలకి వెళ్లబోయే ముందు జూలియస్ సీజర్తో క్లియోపాత్ర అనుబంధం తరువాతి 3-4 సంవత్సరాలు ఎలా కొనసాగిందో, జూలియస్ సీజర్ ఎలా దారుణమైన హత్యకు గురయ్యాడో తెలుసుకోవాలి. ఆ ఉదంతాలు పూర్తయ్యాక క్లియోపాత్ర, మార్క్ యాంటనీల సంబంధం, 14 సంవత్సరాల పాటు కొనసాగిన వాళ్ల సహజీవనం, వాళ్ల పరిపాలన, నాటకీయమైన వాళ్ళిద్దరి ఆత్మహత్యలు ఇవన్నీ వస్తాయి. జూలియస్ సీజర్ హత్య, యాంటనీ క్లియోపాత్రాల ఆత్మహత్యలు రెండు థ్రిల్లర్ సినిమాల్లాంటివండి. వాటి ఆధారంగానే షేక్స్పియర్ నాటకాలు రాశాడు. ఈ విశేషాలన్నీ వచ్చేవారం క్లియోపాత్రా జీవన సమరం 2వ భాగంలో తెలుసుకుందాం. మరోసారి గుర్తుచేస్తున్నానండి, క్లియోపాత్రా గురించిన ఈ విశేషాలన్నీ చాలా సులభతరం చేసి సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి సూక్ష్మమైన వివరాలు, అందరి పేర్లు, అన్ని ప్రదేశాల పేర్లు, అన్ని సంఘటనల వివరాలు చెప్పాలంటే కొన్ని డజన్ల గంటలు కావాలి. ఆసక్తిగల శ్రోతలు నేనిచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా అంతర్జాలంలో లభిస్తున్న సవివరమైన పుస్తకాలు చదువుకోగలరని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా అభివందనాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం క్లియోపాత్ర జీవన సమరం 2వ భాగం చివరి భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.